పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ లో ఇంకో అప్డేట్. త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయి. కొత్త నోట్ల ముద్రణలో భాగంగా త్వరలోనే ప్లాస్టిక్ నోట్ల ముద్రణ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. వీటి ముద్రణ కోసం ఇప్పటికే కావలసిన వస్తువుల సేకరణ కూడా ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. ప్లాస్టిక్ లేదా పాలిమర్ తో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించామని, ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశంలో భాగంగా కాగితపు కరెన్సీకి బదులు ప్లాస్టిక్ కరెన్సీ ముద్రించాలని ఆర్బీఐ ప్రతిపాదించిందా అన్న ప్రశ్నకు బదులుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సుమారు 100 కోట్ల ప్లాస్టిక్ 10 రూపాయల నోట్లను ఎంపిక చేసిన 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని 2014 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం పార్లమెంట్ కు చెప్పింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల జీవితకాలం కనీసం 5 ఏళ్లు ఉంటుంది. పైగా వీటికి నకిలీలు తయారు చేయడం కష్టం. కాగితపు కరెన్సీ కంటే స్పష్టంగా ఉంటాయి. నకిలీలను నిరోధించడానికి తొలిసారి ప్లాస్టిక్ కరెన్సీని ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారని వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ నాసిక్ లో ముద్రించిన కొన్ని 1000 నోట్లు సెక్యూరిటీ థ్రెడ్ లేకుండా ఉందని డిసెంబర్ 2015లో ఆర్బీఐ చెప్పినట్లు మంత్రి మేఘవాల్ సభకు తెలిపారు. దీనిపై సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ విచారణ మొదలుపెట్టినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో దొర్లకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.